महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన టిఆర్ క్రియేషన్స్లోనే మనం ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా శని రవుల యొక్క సమసప్తమం జరుగుతుంది. హౌస్ ఆఫ్ డార్క్నెస్, హౌస్ ఆఫ్ బ్రైట్నెస్, అలాగే రిస్ట్రిక్షన్ ప్లానెట్, అథారిటేటివ్ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్, గవర్నమెంట్, హౌస్ ఆఫ్ గవర్నమెంట్, హౌస్ ఆఫ్ న్యాయస్థానం. సో ఈ రెండిటికి సంబంధించి ఎనిమిక్ ప్లానెట్స్ అయిన ఈ రెండు ప్లానెట్స్ శని రవులు కుంభరాశిలోకి మూల త్రికోణంలోకి 30 సంవత్సరాల తర్వాత శని ఒకసారి ఆయన సొంత ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు, రవి కూడా ఆయన సొంత ఇంట్లో సింహరాశిలోకి వచ్చినప్పుడు, సో ఇక్కడ తప్పకుండా ఈ ఎనిమిక్ ప్లానెట్స్ యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్స్ వల్ల 30 సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడు జరగని కొన్ని సంఘటనలు జరిగే ఆస్కారాలు ఉన్నాయని మనం ప్రిడిక్ట్ చేసి మనం ఆగస్టు 4న ఒక వీడియో చేసుకున్నాం. సో దానిలో మనం ఒక రివ్యూ కింద అసలు ఏం జరిగింది శని రవుల సంసప్తమంలో, ఇది భవిష్యత్ తరాలకు కానీ ఎప్పుడైనా సరే ఇంకా ఎవరికైనా రీసెర్చ్గా కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే మనం చెప్పుకున్నట్టుగానే మనం అసలు ఫస్ట్ ఏం చెప్పామనేది చూద్దాము. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ గోచారంగా మనం చెప్పుకోవాలి. శని రవుల సమసప్తమం. సో ఎప్పుడైతే అంధకారానికి అధిపతైన శని, వెలుగుకి అధిపతైన రవి, ఆయనేమో డార్క్నెస్ అంధకారం, ఈయనేమో బ్రైట్నెస్ వెలుగు. సో 2 డిఫరెంట్ ప్లానెట్స్, 2 ఎనిమిక్ ప్లానెట్స్ ఒకళ్ళొకళ్ళు అపోజిషన్లో, ఆపోజిట్ సైడ్లో ఎదురు బెదురుగా ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు ఏంటి అనేది. సో ఏదైతే హౌస్ ఆఫ్ డార్క్నెస్, హౌస్ ఆఫ్ బ్రైట్నెస్, ఇక్కడ చీకటి వెలుగు ఇద్దరు కూడా అంధకారానికి అధిపతి, వెలుగుకు అధిపతి. నిజంగానే ఈ నెల రోజులు నడిచిన పరిస్థితులు మనకి చీకటి వెలుగుల మధ్య ఇక్కడ ఒక పోరాటంలానే ఈ 1 మంత్ మనకు గడిచిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆగస్టు 21న మనం ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్నాం, ఆగస్టు 21న సో అక్కడ బెంగాల్లో జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ జరగడం కావచ్చు, ఆగస్టు 21నే మనకి అందరి స్టేటస్ల్లోనూ అందరికీ మొబైల్స్కి కూడా ఒక మెసేజ్, ఏదైతే అక్కడ జరిగిన సంఘటనకి సంబంధించి మనందరం కూడా నిరసన తెలుపుతూ మన యొక్క ప్రొటెస్ట్ని డిపిల ద్వారా, మన వాట్సాప్ డిపిల ద్వారా తెలియచేద్దాం అని ఒక డార్క్ లైట్ ఈ డార్క్ డే కింద మనం దీన్ని ఈ రోజుని ప్రకటించుకుంటూ ఈ డిపిని మనం ప్రొటెస్ట్గా పెట్టుకుందాం అని అందరూ కూడా ఒక చీకటిలో ఉన్న చిన్న క్యాండిల్ని పెట్టుకొని, సో డిపిలో అది కూడా అందరూ కూడా వాళ్ళ నిరసనని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ బెంగాల్లో జరిగిన దేశం మొత్తం కూడా నిరసన జరపడం అనేది మనం ఇక్కడ చూసాం. సో ఇక నెక్స్ట్ అలాగే ఎప్పుడైతే ఈ రిస్ట్రిక్షన్ ప్లానెట్ న్యాచురల్ క్లైమేటిక్ కారకుడైన రవిని చూడటం వల్ల వాతావరణంలో పెనుమార్పు వస్తుందని మనం చెప్పుకున్నాం. అసలు దాని గురించి మనం ఏం చెప్పాం చూద్దాం. ఇక్కడ న్యాచురల్ క్లైమేటిక్ కారకుడు రవి, సహజంగా వాతావరణాన్ని, ఋతువుల్ని క్రియేట్ చేసేవాడు రవి. రవి ఇచ్చే వేడిమితోనే మనకి వాతావరణం అనేది కానీ ఋతువులు కానీ మారడము, మన జనరల్ రొటీన్లో ఎంతవరకు ఉష్ణోగ్రత ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి అనేది డిసైడ్ చేసేది రవి. సో అలాంటి రవిని రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, లిమిటేషన్ ప్లానెట్ ఎప్పుడైతే డైరెక్ట్ ఆస్పెక్ట్తో చూస్తాడో, సో క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో పర్టికులర్గా వాతావరణం ఎలా ఉండాలో అలా ఉండకుండా 30 సంవత్సరాల్లో చాలా చేంజ్గా ఉంది వాతావరణం ఈ నెల. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద కోల్డ్ ప్లానెట్, సన్ ఇస్ ద హీట్ ప్లానెట్. సో కాబట్టి డెఫినెట్గా రిస్ట్రిక్షన్ ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ రవి మీద ఉండటం వల్ల, రవి సహజంగా ఇచ్చే వాతావరణ మార్పుల్ని ఇవ్వలేకపోవటం వల్ల క్లైమేటల్ చేంజెస్ కూడా ఈ యొక్క ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఈ 1 మంత్ మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్, కోల్డ్ ప్లానెట్, న్యాచురల్గా క్లైమేటిక్ కారకుడైన రవిని చూడటం వల్ల హీట్ ప్లానెట్ని, వాతావరణంలో ఎప్పుడూ లేనన్ని మార్పులు, శ్రావణ మాసంలో ఈ మాసంలో ఉండాల్సినట్టు వాతావరణం ఉండలేదు, అందుకే విధంగా పరిస్థితులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో అయితే ఇక్కడ కోల్డ్ ప్లానెట్ రవి, కోల్డ్ ప్లానెట్ సాటర్న్, సో ఎప్పుడైతే వాతావరణం చల్లబడుతుందని మనం ఎలా చెప్పుకుంటాం, వర్షాలు పడితేనే చల్లబడుతుంది, చలికాలం కాదు కదా ఇది అప్పుడే. సో ఇది కొంచెం మనం ఊహించి వరదలు ఎక్కువగా వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు, ఎక్కడన్నా ఇక్కడ నదీ తీర ప్రాంతాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు అని కూడా మనం కొంచెం లోతుకెళ్తే చెప్పచ్చు.
బట్ అక్కడ దాకా మనం ఆలోచించలేదు, అంతే. ఆలోచిస్తే డిగ్ ద డీప్ వెళ్తే అది కూడా మనం గెస్ చేయొచ్చు. సో అలాంటే మనం అనుకున్నట్టే చెప్పుకున్నట్టే అక్కడ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 11 లక్షల క్యూసెక్కులతో వరద బ్యారేజీని ముంచెత్తడం కావచ్చు, విజయవాడ మునిగిపోవడం కావచ్చు, వాతావరణంలో విపరీతమైన మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు చూసినవే. ఎందుకంటే కంటిన్యూగా వరద అది దానికి సంబంధించి ఖమ్మంలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మొత్తం దీనికి సంబంధించిన వాతావరణ బీభత్సం, ప్రకృతి విలయం మనం చూసాం. సో అలాగే ఇక సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి మధ్య ఒక టగ్ ఆఫ్ వారే నడిచే పరిస్థితులు ఉంటాయి. సో అదేం చెప్పుకున్నాం చూద్దాం. అలాగే ఇక్కడ మనం చూస్తే సాటర్న్ ఈజ్ ద కారక్ ఆఫ్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించేవాడు శని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కాదు, ప్రతిపక్షాలు కూడా యాక్చువల్గా. సన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అయితే అపోజిట్ అక్కడ ప్రతిపక్షం అనేది సాటర్న్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రతిపక్షాల మధ్య పవర్లో ఉన్న గవర్నమెంట్కి మధ్య ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు వీళ్ళు తీసుకున్న డెసిషన్స్లో వీళ్ళు అపోజ్ చేసే విషయంలో కానీ, నిరసనలు తెలిపే విషయంలో కానీ కొంచెం పరిణామాలు అనేవి కొంచెం కీలకంగానే, టఫ్గానే ఉండే ఆస్కారాలు ఈ 1 మంత్ మనకు కనిపిస్తాయి. సో ఆల్రెడీ చెప్పాం, ఇక్కడ ప్రతిపక్షం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కాదు, ప్రతిపక్షం కూడా. ప్రతిపక్షము అధికారంలో ఉన్న, ఇక్కడ అధికారంలో ఉన్న గవర్నమెంట్ అలాగే ప్రజలకి మధ్య ఓ టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ నడుస్తాయి ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు అని. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక వెలుగు చీకట్ల మధ్య ఒక పోరాటం లాగే ఇది కూడా భవిష్యత్ తరాలకి వెలుగునివ్వటం కోసం, మరి ఆ చెరువుల్ని, మన ప్రకృతిని కాపాడటం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఆల్రెడీ పర్మిషన్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మాకు చాలా ఇది జరిగిందని ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన స్పందన కావచ్చు. సో ఈ రెండు కూడా అటు ఆల్రెడీ గత గవర్నమెంట్ ఇచ్చిన వాటికి పర్మిషన్లు కావచ్చు. సో ఇక ఎప్పుడైతే రవి ఇక్కడ మనకి ఆరోగ్యకారకుడు, శని ఆయుష్కారకుడు, ఇద్దరు కూడా ఆరోగ్యకారకులే. సో ఇలాంటి ఆరోగ్యకారకులు 8 ప్లానెట్స్ ఎదురు బెదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది చెప్పుకున్నాం. ఒకసారి అది చూద్దాం. అలాగే ఇక్కడ చూస్తే సన్ ఆయుష్కారకుడు. సాటర్న్ అనేవాడు సంపూర్ణ ఆయుష్కారకుడు. ఆయన యాక్చువల్గా సాటర్న్ ఆయుష్కారకుడు, శని ఆయుష్కారకుడు. రవి సంపూర్ణ ఆరోగ్యకారకుడు. రవి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని ఆయుష్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇంపార్టెంటే, ఆయుష్ ఇంపార్టెంటే. కానీ ఈ 2 డిఫరెంట్ ప్లానెట్స్ మరి అపోజిషన్లో ఉండటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? సో సంపూర్ణ ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు ఇద్దరు కూడా 8 ప్లానెట్స్ ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత ఎదురు బెదిరినప్పుడు ఇక్కడేమో మూన్ అనేది మైండ్కి సంబంధించింది, మనస్కారకుడు. సన్ అనేది సోల్, ఆత్మకారకుడు, అంటే భౌతిక శరీరానికి సంబంధించినవాడు. సో కాబట్టి భౌతిక శరీరానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మనం ఈ 30 ఇయర్స్లో ఎప్పుడు వినమాట. మంకీ పాక్స్ సెప్టెంబర్ 9న తొలి కేసు మన ఇండియాలో కూడా నమోదవటం. సో అది కూడా మనం చూసాం. సో ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక రవి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్, అథారిటీ ప్లానెట్, గవర్నమెంట్ అంటే అధికారం. సో అలాగే శని కూడా న్యాయానికి సంబంధించిన ప్లానెట్. ఈ రెండు కూడా అపోజిషన్ ప్లానెట్స్ ఎదురు బెదిరేటప్పుడు ఎలా ఉంటాయి సిచ్యువేషన్, ఒకసారి ఏం చెప్పుకున్నాం అది కూడా చూద్దాం. సో ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా చాలా మార్పులు, చేర్పులు. 2 ఎనిమిక్ ప్లానెట్స్, 2 డిఫరెంట్ యాటిట్యూడ్స్, 2 డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒకటేమో రిస్ట్రిక్షన్, ఇంకోటేమో అథారిటీ. సో వీళ్ళిద్దరూ అపోజిషన్లోకి రావటం అంటే ఒకటే అపార్ట్మెంట్లో ఎదురు బెదురుగా ఒక ఇద్దరు శత్రువులు ఒకేసారి ఇప్పుడు సొంత ఇళ్లలో ఎదురు బెదురుగా ఉన్నప్పుడు ఆ యొక్క స్థానాలను బట్టి వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందని. సో అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నట్టే ఎప్పుడు కూడా చరిత్రలో లేనట్టుగా ఇప్పటిలాగా జరగనట్టుగానే సో ఇక్కడ ఈ అధికారానికి సంబంధించి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి, అలాగే న్యాయానికి సంబంధించిన విషయాల్లో చరిత్రలో ఎప్పుడు జరిగింది 30 ఇయర్స్లో 3 IPS ఆఫీసర్లు ఒక్కటే కేసులో సస్పెండ్ అవడం. సో ఈ విధంగా మనకి ఈ శనిరవుల యొక్క సమసప్తమంలో ఈ నెల రోజుల్లో ప్రతిదీ కూడా చరిత్రలో జరగనటువంటి ఇన్సిడెంట్లే జరుగుతూ వచ్చాయి. సో ఇది జనరల్గా ఏంటంటే
ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రానికి ఉన్న పవర్, ఐ ఆమ్ ఏ కిడ్. నిజంగా ఈ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో నేను చిన్న పిల్లవాడితో సమానం. అంటే మనకున్న నాలెడ్జ్ కానీ, పరిజ్ఞానం, ఎక్స్పీరియన్స్, మనకున్న ఏజ్కి ముఖ్యంగా చెప్పేది. వాడు దీన్ని నిజంగా అవకాశం బట్టి డీప్ వెళ్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసే రీసెర్చ్ల కంటే చిన్న ఆలోచనతో, పరాశరుడు ఇచ్చిన నాలెడ్జ్తో, రూపాయి ఖర్చు లేకుండా మనం ఎన్నో ఉపద్రవాలను కనుక్కోవచ్చు, కనిపెట్టచ్చు, బయటపడవచ్చు. సో చాలామంది అడిగే ఉండొచ్చు ఇక్కడ. మెయిన్ ఏంటంటే, సార్ విజయవాడ ఫ్లడ్స్ గురించి మీరు ముందే చెప్పుకుంటే బాగుండేది. ఇక్కడ ఆ టైంలో నిజంగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ విని 30 సంవత్సరాల్లో క్లైమేటల్ చేంజెస్ వస్తాయి అని చెప్పిన ఆ మాట విని అక్కడ వస్తున్న సిచ్యువేషన్కి తగ్గట్టు నాకు తెలిసిన వాళ్ళకి, అలాగే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, చాలామంది ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి ఎంతోమంది అక్కడి నుంచి వెళ్ళి అంత రిస్క్ ఫేస్ చేయకుండా ముందుగానే జాగ్రత్త పడ్డోళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఏదైనా విషయాన్ని, మారుతున్న పరిస్థితుల్ని, ఆ ట్రాన్సిట్ని, గోచారాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్నో మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఇంకంతకంటే ఏం చెప్తాం, మనం బ్రహ్మ కాదు కదా ఇలాగే జరుగుద్దని చెప్పడానికి. బట్ నిజంగా నేను చెప్పినట్టు అంత లోతున ఆలోచిస్తే డెఫినెట్గా అది కూడా మనం గెస్ చేయొచ్చు, అది పెద్ద విషయంగా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని ఎంకరేజ్ చేసేవాడు ఎవడో, ప్రోత్సహించేవాడు ఎవడో, దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఇలాంటి శాస్త్రాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే మనం అక్కడ దాకా వెళ్ళి ఆలోచించగలుగుతాం. మన సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ ఎఫర్ట్స్ పెట్టి మన కంఠశోషగా జనాల్లో దీనికి అవేర్నెస్, దీని వాల్యూ తెలియాలి. మనకి ఈ ధర్మంలో మనకున్న మంచి వెపన్, ఆయుధం అనేది జ్యోతిష్యం అనే దాన్ని జనాల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఏదో చేసుకుంటున్న ఈ చిన్న ప్రయత్నంలో నేను కనిపెట్టినవి ఇవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.